సో గైస్ ఈరోజు వచ్చేసి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. సో చాలా మంచిగా ఉండబోతుంది. సో ఏంటంటే మనకు మన ఫీఫా ఉంది కదా, ఫీఫా గురించి కొంచెం ఎక్కువ తెలుసుకుందాం. నాలెడ్జ్ వచ్చేసి మన మంచిగా ఉంటే, అంటే నాలెడ్జ్ కాదు, సో కొత్తగా తెలుసుకుందాం. సో అందుకే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గివ్ అయితే ప్లాన్ చేసిన అని చెప్పినా కదా, సో దానికోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి, సో మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఒక దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకొని ఉన్నారని చూస్తే 500 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అని ఉందన్నమాట. సో 500 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్ అంటే చాలా, అంటే ఎక్కువనే కదా, సో తక్కువ కాదు, సో ఆల్మోస్ట్ ఎక్కువనే ఉంటుంది కదా. సో 500+ మిలియన్స్ అంట డౌన్లోడ్ చేసుకునేది. సో సెకండ్ వన్ వచ్చేసి మన గూగుల్లోకి అయితే వెళ్ళి నేను వచ్చేసి హూ క్రియేటెడ్ ఫ్రీ ఫైర్ అంటే ఎవరు ఫ్రీ ఫైర్ని క్రియేట్ చేసిందని సెర్చ్ చేస్తే సో చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఇతనంట మనకు ఫ్రీ ఫైర్ అంటే ఫ్రీ ఫైర్ క్రియేట్ చేసిన వాళ్ళు వచ్చేసి అంటే గరిన్ అని క్రియేట్ చేసిన వాళ్ళు. సో నాకు తెలిసి చాలామంది వచ్చేసి అంటారు కదా గరీనా బాబాయ్ అంటని. సో ఇతనేనేమో గరీనా బాబాయ్ అని అంటే, సో ఇవేమి నాకు తెలియదు. నేనైతే మీతో పాటు నేను కూడా తెలుసుకుంటున్నాను అనమాట. అందుకే ఇవన్నీ వచ్చేసి చెప్తున్నా, మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి. సో ఇతనంట గరీనా బాబాయ్ అంట అని చెప్పేసి ఇతను అనుకుంటా. సో థర్డ్ వన్కి అయితే మనం వెళ్ళిపోదాం. సో థర్డ్ వన్ చూసుకోవచ్చు. మళ్ళీ మనం గూగుల్కి వచ్చిన అనమాట. గూగుల్కి వచ్చేసి నేను వాట్ ఈజ్ బెస్ట్ బండల్ ఇన్ ఫ్రీ ఫైర్ అని చెప్పేసి కొట్టిన. సో కొట్టి ఇమేజెస్లోకి వెళ్తే చాలా వచ్చినాయి అనమాట. సో చూసుకోవచ్చు. ఒకటి అంటే ఏం కాదు కానీ చాలా వచ్చేసాయి అనమాట. సో చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి. సో కొంచెం నెట్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో అందుకే కొంచెం ల్యాగ్ అవుతుంది. సో చూసుకోవచ్చు మొత్తం ఇవైతే ఉన్నాయన్నమాట. సో నెట్ ప్రాబ్లం వల్ల మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇలా అయితే ఉన్నాయన్నమాట మన బెస్ట్ బండల్స్ వచ్చేసి. సో చూసుకోవచ్చు అన్నీ వచ్చేసి క్లియర్ కట్గా. సో ఈ బండల్స్లో ఏ బండల్ అయినా మీ దగ్గర ఉంటే, అంటే కంపల్సరీ ఉంటే, సో ఇప్పుడు చూపిస్తే చూడండి 50 ఈ బండల్స్ ఉన్నాయి కదా, ఈ బండల్స్లో ఏదో ఒక్క బండల్ మీ దగ్గర ఉన్నా కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా. సో ఎవరి దగ్గర ఉన్న ఇలాంటి ఒక బండల్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. సో మనం ఇక లేట్ చేయకుండా ఫోర్త్ వన్కి అయితే వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్కి వెళ్ళిపోతే మళ్ళీ నేను గూగుల్కి వచ్చిన అనమాట. హౌ మెనీ ఎమోట్స్ ఆర్ దేర్ ఇన్ ఫ్రీ ఫైర్ అని చెప్పేసి కొట్టిన అనమాట. దేర్ ఆర్ అబౌవ్ 85 ఎమోట్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీ దగ్గర ఎన్ని ఎమోట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. నా దగ్గర వచ్చేసి 25 ఉన్నాయి అనుకుంటున్నా. సో 85 ఉన్నాయని చెప్పేసి అయితే మన దగ్గరకు వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చదువుకోవచ్చు. దేర్ ఈజ్ అబౌట్ 85 ఎమోట్స్ ఇన్ ఫ్రీ ఫైర్ రైట్ నౌ అంటే చూపిస్తుంది. సో గూగుల్ నేను చెప్పేది రాంగ్ అయినా గూగుల్లే మీకు చూపిస్తున్నా కదా, గూగుల్ వచ్చేసి రాంగ్ చెప్పొద్దు అనుకుంటే మీ పొరపాటు అనుకోవచ్చు. సో గూగుల్ వచ్చేసి నాకు అలా చూపిస్తుంది. సో ఏ ఎమోట్స్ అని చూసుకుంటే ఎమోట్స్లోకి అయితే వెళ్ళాను అనమాట. సో చూసుకోవచ్చు ఎమోట్స్ అయితే చూపిస్తుంది అన్నీ వచ్చేసి. సో చూసుకోవచ్చు. సో మనం 5th వన్కి వెళ్ళిపోతే 5th వన్ వచ్చేసి నేను ఏమనుకుంటున్నా అంటే టోటల్ హౌ మెనీ బండల్స్ దేర్ ఇన్ ఫ్రీ ఫైర్ అని చెప్పేసి కొట్టినా అనమాట. సో చూస్తే మళ్ళీ అన్ని బండల్స్ చూపిస్తుంది, కాకపోతే టోటల్ ఎంత అని చూపిస్తలేదు. సో ఇదన్నమాట గైస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.